హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. నిన్న మనం ఈ యాట్రిబ్యూట్స్ వరకు కంప్లీట్ చేసాం. ఈరోజు టాపిక్స్ హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింకింగ్ సిఎస్ఎస్ టు హెచ్టిఎంఎల్ ఇవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్స్ చూద్దాం. సో Vscode ఓపెన్ చేస్తున్నా. బయట ఒక ఫోల్డర్ తీసుకుంటున్నా, దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. క్లోజ్. ముందుగా ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా. index.html HTML ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు బేసిక్ డాక్యుమెంట్ ఎలిమెంట్స్ రాద్దాం. డాక్ టైప్ HTML, తర్వాత HTML రూట్ ఎలిమెంట్ రాద్దాం. తర్వాత HTML లోపల హెడ్ అండ్ బాడీ రాద్దాం. హెడ్ లోపల టైటిల్ ఇద్దాం. మనం ఏం నేర్చుకుంటున్నామో అదే ఇద్దాం. టైటిల్ హెడ్డింగ్స్. సో టోటల్గా హెడ్డింగ్స్ వచ్చేసి మనకి 6 హెడ్డింగ్స్ ఉంటాయి. వాటిని హెడ్డింగ్స్ అనకుండా H1గా అనుకుంటారు. H1, H2, H3, H4, H5, H6. సో టోటల్ HTMLలో మనకి 6 హెడ్డింగ్సే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఏం లేవు. సో ఆ 6 హెడ్డింగ్స్కి డిఫరెన్స్ ఏంటో అవుట్పుట్లో మీకే చూపిస్తా, చూడండి. H1 ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. This is first heading. H1 రాసాను. ఇప్పుడు H2. This is second heading. ఇప్పుడు H3 రాద్దాం. H3 this is third heading. H4 రాద్దాం. This is fourth heading. Fifth heading రాద్దాం. H5. This is fifth heading. ఇప్పుడు H6. This is sixth heading. సో అన్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయి. H1 to H6 చూసారు కదా. రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ సర్వర్ ఇది క్లిక్ చేయొచ్చు, లేదా గో లైవ్ ఇది క్లిక్ చేసినా మనకి లైవ్ సర్వర్ వస్తుంది. వచ్చింది చూడండి. మీకు కొంచెం స్క్రీన్ పెద్దగా చేసి చూపిస్తా.
సో డిఫరెన్స్ మీకు అర్థమవుతున్నట్టుంది. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది, సెకండ్ హెడ్డింగ్ ఫస్ట్ హెడ్డింగ్ కన్నా చిన్నగా ఉంది, థర్డ్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ కన్నా చిన్నగా ఉంది. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఈ హెడ్డింగ్స్ వాడుకుంటాం. ఫస్ట్ హెడ్డింగ్ వచ్చేసి మెయిన్ టైటిల్గా, సెకండ్ హెడ్డింగ్ వచ్చేసి ఏదైనా పారాగ్రాఫ్కి లేకపోతే ఏదైనా స్టోరీకి, థర్డ్ హెడ్డింగ్కు ఏదైనా బ్లాగ్ పోస్ట్, ఫోర్త్ హెడ్డింగ్కు ఏదైనా చిన్న ఇమేజ్కి టైటిల్లా, అలా సిక్స్త్ హెడ్డింగ్ వరకు వాడుకుంటాం. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ చూద్దాం ఫ్రెండ్స్. పారాగ్రాఫ్ ట్యాగ్ చూడడానికి ముందు హెడ్డింగ్స్ దగ్గర దిస్ ఫస్ట్ వెబ్సైట్ అని అయితే రాద్దాం. మీకు ఇష్టం వచ్చిన టైటిల్ తీసుకోవచ్చు. పారాగ్రాఫ్కి పీ ట్యాగ్ వాడతాం, పీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, పీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒకటి చూసారు ప్రీవియస్ వీడియోస్లో. సో ఈ పీ ఎలిమెంట్స్కి మధ్యలో పారాగ్రాఫ్ ఏదన్నా కంటెంట్ యాడ్ చేయొచ్చు. నేను ఇది ర్యాండమ్ టెక్స్ట్ తీసుకుంటున్నా, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా చూడండి. పేస్ట్ చేశాను, నాకు అవుట్పుట్ ఇలా వచ్చింది. సో మళ్ళీ ఇంకో పారాగ్రాఫ్ అయితే యాడ్ చేస్తా. ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేయడానికి ముందు ఒక హారిజంటల్ లైన్ తీసుకుంటున్నా పారాగ్రాఫ్కి మధ్యలో. హారిజంటల్ లైన్ కోసం హెచ్ఆర్ ట్యాగ్ వాడతారు. హెచ్ఆర్ ట్యాగ్ ఏం చేస్తుందంటే ఒక లైన్ ఇస్తుంది. ఇక్కడ లైన్ వచ్చింది చూడండి, ఆ లైన్ కింద ఇంకొక పారాగ్రాఫ్ అయితే పెడదాం. ఇంకో పారాగ్రాఫ్ పెట్టాను, ఇక్కడ చూడండి పారాగ్రాఫ్, ఇంకో పారాగ్రాఫ్ మధ్యలో లైన్ వచ్చింది. ఈ హెచ్ఆర్ ట్యాగ్ వచ్చేసి ఎంటీ ట్యాగ్, సింగిల్ ట్యాగ్. ఈ హెచ్ఆర్ ట్యాగ్కి పేరు ఉండదు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో ఇక్కడ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ నేర్చుకున్నారు కదా. సో H1 ఒక్కటి మనం ఫస్ట్ వెబ్సైట్లో టైటిల్ చేద్దాం, ఇక్కడ హెడ్డింగ్ ఒకటి, అప్పుడు మనకి కొంచెం వెబ్సైట్లా కనిపిస్తుంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్. స్క్రీన్ పెద్దగా చేస్తున్నా చూడండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్. ఈ టైటిల్ వచ్చేసి సెంటర్లో పెడదాం. కొంచెం CSS వాడుతున్నా. ఈ CSS మళ్ళీ మీకు ఎలా వాడాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైటిల్ అయితే సెంటర్కి వచ్చింది, సెంటర్లో ఉంది. పారాగ్రాఫ్, హారిజంటల్ లైన్, మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చా. సో ఇది చిన్న వెబ్సైట్ లాగా ఉంది, చూసారు కదా. అండ్ నెక్స్ట్ Vscodeలో అయితే నేను చిన్న సెట్టింగ్ అయితే మార్చాను. అది నన్ను ఊరికే డిస్టర్బ్ చేస్తుంది, మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఏంటంటే నేను కర్సర్ వచ్చేసి ఒక ఎలిమెంట్ పైన పెట్టినప్పుడు MDN రిఫరెన్స్ అని చూపిస్తుంది, అంటే ఆ ఎలిమెంట్ యొక్క డెఫినేషన్ చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఏ ఎలిమెంట్ డెఫినేషన్ చూపించట్లే, దాన్ని నేను ఆఫ్ చేసేసా. అది ఎలా ఆఫ్ చేసుకోవాలో చెప్తాను. సెట్టింగ్స్కి వెళ్ళండి, వెళ్ళాక ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో లాస్ట్ లైన్ చూడండి, editor.hover.enabled మొత్తం డబుల్ కోట్స్ లోపల రాశారు. తర్వాత కోలన్, మళ్ళీ డబుల్ కోట్స్ లోపల ఫాల్స్, తర్వాత కామా. ఇదంతా ఫ్లవర్ బ్రాకెట్స్ లోపలనే రాయాలి. లాస్ట్ లైన్లో రాసాయని లాస్ట్ లైన్లోనే రాయాలని రూల్ లేదు,
ఇక్కడ రాయొచ్చు, మధ్యలో రాయొచ్చు. ఎక్కడ రాసినా ఈ టెక్స్ట్ అయితే రాయాలి. రాసాక సేవ్ చేయండి. సేవ్ చేశాక మీకు ఎలిమెంట్ పైన కర్సర్ పెట్టినప్పుడు MDN రిఫరెన్స్ అనేది చూపించదు, ఏ తలనొప్పి ఉండదు. అంతే ఫ్రెండ్స్. నా నెక్స్ట్ వీడియోలో CSSని HTMLలో ఎలా వాడతారు, నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, వీటి గురించి చెప్తాను. నా నెక్స్ట్ వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.